స్వాగతం తెలియజేస్తున్నాం. గౌడ సంఘం సోదరులు ఆధ్వర్యం లోపల నిరాదీక్ష లోపల మనం పాల్గొంటాం కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌడ సోదరులు, అదేవిధంగా వివిధ కుల సంఘాలు, వివిధ నాయకులు, వివిధ పార్టీల నాయకులు అందరూ కూడా ఈరోజు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కాబట్టి మనమందరం కూడా ఒకటే కోరిక, మనం ఎంతో మనకంతా ఒక నినాదంతో మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం షాబాద్ మండలం లోపల. కాబట్టి ఇది విజయవంతమై ఖచ్చితంగా మన కోరిక నెరవేరాలని చెప్పని కోరుకుంటూ ఈ రోజు 42% కావాలని చెప్పని ప్రతి ఒక్కరి విధానం. కాబట్టి ఇది షాబాద్ లోపలనే మొదలుకున్నది. కాబట్టి ఇది ఇంతింతాయి ఒకటింతాయి అని చెప్పి రాష్ట్రం మొత్తం కూడా ఇది మొత్తంలో పెద్ద ఉద్యమం అయ్యి ఈ ఖచ్చితంగా మనకి సమస్య నెరవేరాలని చెప్పని కోరుకుంటూ ఈ రోజు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పూలమాలలు వేయడం జరిగింది. ఇది ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. ఈ యొక్క రిలే నిరాహార దీక్షకు సంఘీభావంగా ఇచ్చేసినటువంటి గౌడ సోదరులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసి మా యొక్క పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి గౌడ్స్ అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి కుల సంఘానికి కూడా మా యొక్క పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు 13 రోజుల నుంచి ఈ యొక్క రిలే నిరాహార దీక్ష చేపట్టినటువంటి నాయకులందరికీ కూడా, కుల సంఘాల పెద్దలందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రేపటి నుంచి కూడా ఇదే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగించవలసిందిగా కోరుకుంటూ
మరి అదే విధంగా ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా ఇంతకుముందు చెప్పినారు. వీళ్ళందరికీ 42% సాధించే వరకు ఈ యొక్క టెంట్ తీయకూడదని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మళ్ళా అందరు కలిసి ఈ యొక్క కార్యక్రమం ఇంకా మిగిలిన ఎవరైతే కుల సంఘాల వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా పెద్ద మనసుతో ఇక్కడ ఆశీర్వదించి మమ్మల్ని ఈ యొక్క కార్యక్రమాలను వాళ్ళు కూడా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తాం.